ఆయన అర్జునుడి యొక్క కుమారుడు. ఎందుకనంటే అర్జునుడి యొక్క వేరొక భార్య చిత్రాంగద. అర్జునుడికి చిత్రాంగదకు జన్మించినటువంటి వాడు బభ్రువాహనుడు. ఆ బభ్రువాహనుడే ఆ మణిపూర పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి అయినటువంటి అర్జునుడు వచ్చాడు అని తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చి పరమ వినయంతో అర్జునుడి కాళ్ళకి ఆనందంతో నమస్కారం చేశాడు. కానీ అర్జునుడు ఆ కుమారుణ్ణి బభ్రువాహనుణ్ణి ఆదరించలేదు. ఆదరించకుండా ఆ పిల్లవాడు మనస్తాపం పొంది ఉంటే ఆ పిల్లవాడి వైపు తిరిగి అన్నాడు, యాగ విముక్తమైచను హయంబున కడ్డము వచ్చి పట్టి కాకీ గతి మెత్తపాటు తగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగము లేక తక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్మనిన ఏమియు పల్క కతండు క్రమరన్. ఆ పిల్లవాడైనటువంటి బభ్రువాహనుడి వంక చూసి, యాగంలో విడవబడినటువంటి ఈ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఉత్తమ క్షత్రియుడైనటువంటి నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోవడం మానేసి ఇలా నాకు ఎదురొచ్చి నమస్కారాలు చేసి ఏ యుద్ధం చేయకపోతే నువ్వు ఒక రాజువే, అసలు నీలో ఏమైనా పౌరుషం కనపడుతోందా? కాబట్టి గుణహీన పో అనేటప్పటికీ ఆ బభ్రువాహనుడు చాలా మనసు చిన్న పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే అప్పటి వరకు యుద్ధం కోరనటువంటి అర్జునుడు మరి యుద్ధం చెయ్యని బభ్రువాహనుడు కుమారుణ్ణి ఎందుకు అంత కఠినంగా మాట్లాడడం అంటే, తన కుమారుడు ఆయన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడాలి. తండ్రి అని నమస్కరించడం చేత సంతోషం కన్నా వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, ఎంత విలుకాడయ్యాడో చూస్తే అర్జునుడు సంతోషిస్తాడు. అట్లా కాకుండా ఎదురొచ్చి నమస్కరించినంత మాత్రం చేత ప్రీతి పొందడు. అది కుమారుడి విషయంలో కాబట్టి ఆయన క్షాత్రధర్మాన్ని ప్రకటించి తనకి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే ఓడిపోయినా కూడా అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు. అట్లా చేయకపోవడానికి బాధపడ్డాడు. ఆ బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అట్లే నాన్నగారు ఇంత మాట అన్నారే నన్ను అని. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఉలూపి వచ్చింది. వచ్చి అరిగి పట్టణ వీధి నల్లన చనుచుండ అర్జునుండతనితో నాడినట్టి తెరగెల్ల తనదగు దివ్య బోధంబునకని భుజంగోత్తమ తనయ సదయవృత్తి పాతాళంబు వెలువడి అన్నరాధిపుని పాలికి చరుదించి ఏను మీ తల్లి నాగేంద్రసూతి ఉలూపి నా పేరు హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి వినుము మీ అయ్య పనుపు తలకొనుము రాజులకు అర్హధర్మమైన ఎని ఒనర్పము తన తోడ పెనగుటధిక సమ్మదము చేయు ఆ కురుసత్తమునకు. ఆ ఉలూపి నాగరాజు యొక్క కుమార్తె, పాతాళలోకంలో ఉంటుంది. ఆమె తన దివ్య దృష్టి చేత తెలుసుకుంది. భూమి మీద ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తున్నాడు. అర్జునుడు అశ్వ సంరక్షకుడై వెళుతున్నాడు. బభ్రువాహనుడు ఉన్నటువంటి రాజ్యంలోకి ప్రవేశించాడు. చిత్రాంగద కుమారుడైనటువంటి బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా అర్జునుడి దగ్గరికి వెడితే అర్జునుడు నిరసించి పంపించేస్తే బాధతో బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న ఉలూపి దివ్యదృష్టి చేత గమనించినదై గబగబా వచ్చి ఆ పిల్లవాడిని కలుసుకొని, ఏమోయ్ కుమారా, నేను నీకు తల్లినే, నాగకాంతను, నా పేరు ఉలూపి, నీ తండ్రికి ఏది ఇష్టమో అది చేసి ఆయన ఆశీర్వచనం పొందాలి తప్ప నువ్వు ఇట్లా చేతకాని వాడిలా వెళ్ళి నమస్కారం చేసి గుర్రాన్ని పట్టుకోకుండా ఉంటే మీ తండ్రి సంతోషించడు కదా. అరుదైన అవకాశం, నీ తండ్రే బయలుదేరి నీ నగరం మీదుగా వెడుతున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఆలస్యం లేదు, వెనక్కి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చెయ్యి. నేను కూడా నీకు తల్లినే, నేను నీకు ప్రేమతో ఈ మాటలు చెప్పాలని వచ్చాను, నీకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే చెప్తున్నాను కాబట్టి వెళ్ళు అని చెప్తే వెంటనే పరమభక్తితో తల్లి అయినటువంటి ఉలూపికి నమస్కరించినటువంటి వాడై, నేను తండ్రితో యుద్ధమేమి అన్న భావనతో తిరిగి వచ్చేశాను, నువ్వు చెప్పిన కారణం చేత నాకు తండ్రితో యుద్ధం చెయ్యడమే ధర్మం అని అనిపిస్తోందని చెప్పి రాజలాంఛనాలతో ఆ ఉలూపిని అంతఃపురానికి పంపించి యుద్ధానికి కావలసినటువంటి సాధన సంపత్తిని అంతటినీ కూడా సమీకరించుకున్నవాడై బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. అర్జునుడు హంసలు పొదగబడినటువంటి ఆ హంసల చిత్తరువులతో పొదగబడినటువంటి ఆ బభ్రువాహనుడి యొక్క ఆ జెండాని పడగొట్టేశాడు. తర్వాత బభ్రువాహనుడు
అర్జునుడి యొక్క భుజ సంధిలోకి బాణాన్ని ప్రయోగించాడు. నెత్తురు అంటుకున్నటువంటి ఆ బాణం భుజంలోంచి దూసుకుపోతే ఒక్క క్షణం పాటు విస్మృతి పొందినటువంటి వాడిగా అర్జునుడు గాంధీవాన్ని ఊంచుకుని నిలబడి తెలివి తెచ్చుకుని, ఓ నా నా అంత వాడయ్యాడు నా కొడుకు, చాలా తీవ్రమైనటువంటి బాణములు వేస్తున్నాడని చాలా సంతోషించాడు. ఏకకాలమునందు ఇద్దరూ కూడా వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించుకున్నారు. అర్జునుడు, బభ్రువాహనుడు. వడినది వీపున వెడలిన్బడియ పొడమినర్జనుండు పదపడి త్రెళ్ళెం కొడుకును మున్నతడేసిన బిడిదపు టేటుల అలంత పృథ్వీనాథ. అర్జునుడు వేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి బాణం బభ్రువాహనుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోగా బభ్రువాహనుడు నేల మీద పడిపోయాడు. పడిపోయే ముందు బభ్రువాహనుడు వేసినటువంటి వజ్రాయుధ సమానమైనటువంటి బాణం అర్జునుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోతే అర్జునుడు రథంలోంచి నేల మీద పడిపోయాడు. ఇద్దరూ ఏకకాలంలో నేల మీద పడిపోయారు. అర్జునుడు మరణించిన వాడు ఎలా ఉంటాడో అలాగే పడిపోయాడు. అర్జునుడు మరణించాడు అని అందరూ అనుకున్నారు. అటువంటి స్థితిలో ఈ వార్త అంతఃపురంలో ఉన్నటువంటి చిత్రాంగదకి తెలిసింది. తెలిసి ఆమె ఉలూపితో కలిసి పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వచ్చింది. వచ్చి ఆ ఉలూపి వంక తిరిగి, ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసి మాట్లాడాలి, అది మనుష్య నైజం. కాబట్టి ఆ ఉలూపి వంక తిరిగి, నీ కతంబున పతినా కుమారుని చేతనని పడియున్నవాడతివా కంటే నీవు పతివ్రత కావే, ధర్మజ్ఞవు కానిదానవే, ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పితి పిన్నవానికి, కొడుకు దిక్కున నాకు నడలు లేదు, వరుని చూచి పొక్కెద, వామాక్షి నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్థచిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చెయ్యవమ్మ, అక్కట నాథు నీయబనిచి చావు చీచి చూచియూ ఒగవవు, సాహసమున కొలది లేదు నిన్నేమందు కుల పవిత్ర. ఆ ఉలూపిని చూసి చిత్రాంగద అంటోంది, చూసావా, నా కొడుకు యుద్ధం చేయకుండా తిరిగి వచ్చేస్తుంటే నువ్వు నా కొడుక్కి కనపడి యుద్ధం చేస్తేనే నీ తండ్రి సంతోషిస్తాడు, కాబట్టి వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చేయి అని వాడికి అక్కర్లేనటువంటి బోధ చేసి యుద్ధానికి పంపించావు. వాడు తండ్రి యుద్ధం చేశారు. యుద్ధంలో ఇటు వీడు పడిపోయాడు, అటు నా భర్త అర్జునుడు పడిపోయాడు. కొడుకు పడిపోయాడని నేను ఏడవట్లేదు, అంతకన్నా ఎక్కువగా భర్త పడిపోయాడు అని ఏడుస్తున్నాను. నేను ఇంత పరితపిస్తుంటే ఆయన నీకు కూడా భర్తే కదా, నువ్వు అంత ధైర్యంగా అలా నిలబడి ఉన్నావే. ఒకవేళ భర్తని ఎడల ఏదైనా తప్పు చేశాడనుకో, కులకాంతలది మనసులో పెట్టుకుని ఇటువంటి విషమ పరిస్థితిని కల్పిస్తారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు దయార్ద్రచిత్తవై నాగకాంతవు కనుక అర్జునుడిని బ్రతికించు అని చెప్పి ఆమె ఆ ఉలూపిని ప్రార్థన చేసింది. చేస్తే ఆమె వెంటనే ఆ ఉలూపి ఆ అర్జునుడిని రక్షించుకోవాలి అని చెప్పి ప్రయత్నానికి ఒడుగొడుతూ ఉండగా బభ్రువాహనుడు స్పృహ పొంది లేచాడు. లేచి తండ్రిని చంపినటువంటి మహాపాపిని కిరీటం నేల మీద పడిపోగా అర్జునుడు అలా భూమి మీద పడిపోయి ఉన్నాడు. కురుక్షేత్రంలో అంతమందిని పడగొట్టినటువంటి తండ్రిని పొట్టన పెట్టుకున్నాను, అటువంటి తండ్రిని చంపినటువంటి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నా పాపానికి నిష్కృతి లేదు, కాబట్టి నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి ఆయన ఆచమనం చేసి ఆ యుద్ధభూమిలో ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. నేను కూడా నా తండ్రిని చంపిన పాపాన్ని పోగొట్టుకుని ఉత్తమ లోకాలు పొందుతాను, నా తండ్రితో పాటే వెడతాను అని చెప్పి. అటువంటి సమయంలో ఆ ఉలూపి చూసి గబగబా బయలుదేరి ఆ బభ్రువాహనుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అర్జునుడిని బ్రతికించాలి అన్న ఉద్దేశ్యంతో ఒక్కసారి ఆ సంజీవని అనబడేటటువంటి మణి కేవలము ఆ పాతాళలోకంలో ఉండేటటువంటి నాగేంద్రుల దగ్గర ఉంటుంది, దాన్ని స్మరించింది. అది ఆ మణి ఉలూపి చేతిలోకి వచ్చింది. వచ్చిన తరువాత ఉలూపి మాట్లాడుతూ అంది, ఇంద్రుడి చేతనైనా అర్జునుడు చనిపోతాడా? మీరు ఆలోచించవద్దా? నిజానికి నేను ఇతనికి ఒక గొప్ప మేలు చెయ్యాలి అని వచ్చాను, అంతేకాని నాకు మాత్రం అర్జునుడు భర్త కాడా? భర్తని చంపుకుంటానా? కేవలం ఇతన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశ్యంతో మాత్రమే వచ్చాను తప్ప నాకు వేరొక ఉద్దేశ్యం లేదు. నిజానికి ఆ అర్జునుడు మరణించలేదు,
మీకెవ్వరికీ తెలియని విషయం, నా మాయ చేత మూర్ఛపోయేటట్లుగా చేశాను. నిజానికి అర్జునుడు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణ స్వరూపుడు. అటువంటి వాడి తేజస్సు మహోత్కృష్టమైనది. ఆయనని పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు చూడండి, ఆయన లేస్తాడు. నిజానికి అటువంటి అర్జునుడిని పడగొట్టడానికి కావలసినటువంటి పరాక్రమాన్ని బభ్రువాహనుడికి ప్రదానం చేసిన దాన్ని కూడా నేనే. ఇది ఒక మహత్తరమైన కారణానికి చెయ్యవలసి వచ్చింది అని చెప్తూ ఉండగా, ఆ పిల్లవాడు బభ్రువాహనుడు అక్కడ ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతుంటే వాడిని పిలిచి చేతిలో ఆ మణి పెట్టి, ఈ మణి తీసుకెళ్ళి నీ తండ్రి యొక్క గుండెల మీద పెట్టు, వెంటనే నీ తండ్రి బ్రతికి మళ్ళీ లేస్తాడు అని చెప్తే, ఆ పిల్లవాడు బభ్రువాహనుడు పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టగానే మళ్ళీ చైతన్యాన్ని పొందినటువంటి వాడై అర్జునుడు లేచి కూర్చుని చిత్రాంగదని ఉలూపిని చూసి ఆశ్చర్యపోయి, మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రాజు అయినటువంటి బభ్రువాహనుడు ఏడి, క్షేమంగా ఉన్నాడా అని అంటుంటే బభ్రువాహనుడు లేచి సాష్టాంగ నమస్కారం అర్జునుడికి చేశాడు. ఆ తర్వాత ఉలూపి అర్జునుడితో మాట్లాడుతూ, ప్రాణేశ్వర, నేను ఎన్నడూ ఏ తప్పు చేసిన దానను కాను. ఇవాళ నిజానికి నీ కుమారుడి చేత నీకు అశుభాన్ని కావాలని చేయించాను. ఎందుకు చేయించాను అంటే దానికి కారణం ఉంది. ఒకప్పుడు గంగానదిలో స్నానం చేద్దామని నేను నా చెలికెత్తెలతో కలిసి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి రేవులో వసువులు వచ్చి స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేస్తున్న సమయంలో గంగానది యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గంగమ్మ ఒక రూపంతో లేచి వచ్చి ఆ వసువులకు కనపడింది. ఆ వసువులు ఆవిడితో మాట్లాడుతూ, ఆ అర్జునుడు చేయరాని పని చేశాడు. మా వసువులలో ఒకడు భీష్ముడిగా ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ఆ భీష్ముడిగా జన్మించినటువంటి వసువులలో ఒకడైనటువంటి వాణ్ణి శిఖండిని అడ్డుపెట్టి ఎదురుగుండా బాణాలు నిలబడి వెయ్యకుండా అర్జునుడు ఆ శిఖండి ధనస్సు వెనక తన ధనస్సుని చేర్చి పిడుగుల వంటి బాణములు ప్రయోగించి భీష్ముడిని పడగొట్టాడు. నిజంగా అర్జునుడే ఎదురుగుండా నిలబడితే భీష్ముడు కూడా దివ్యాస్త్ర ప్రయోగం చేసేవాడు. కానీ ఎదురుగుండా నిలబడకుండా శిఖండి వెనక్కి వెళ్ళి బాణములు వేసి భీష్ముడిని చంపాడు. అది మాకు చాలా బాధ కలిగింది. అందుచేత అతను కానీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణిస్తే ఆ అర్జునుడు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన మేము ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం ఓ గంగమ్మ. అంతేకాదు, మేము ఆయనని శపించాలని అనుకుంటున్నాం. మా శాపంతో అర్జునుడిని మార్చివేద్దామని అనుకుంటున్నాం అని చెప్తే గంగమ్మ కూడా సంతోషించింది. అటువంటి సమయంలో అది విన్న ఉలూపి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రికి చెప్తే ఆమె తండ్రి వచ్చి ఆ వసువుల్ని ప్రార్థన చేశాడు. సంతోషించినటువంటి వాళ్ళు ఆ కోపాన్ని వదిలిపెట్టేసి, అయితే ఒక నియమం చెప్తాం విను. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి యొక్క ధనస్సు వెనకాతల తన ధనస్సు పెట్టి బాణప్రయోగం చేసి భీష్ముడిని పడగొట్టినటువంటి అర్జునుడు తన కుమారుడైనటువంటి బభ్రువాహనుడి చేతిలో పడిపోతే పాపం పోతుంది. అలా కానీ పడకపోతే ఆయన చేసినటువంటి పాపానికి నరకానికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్తే ఆ పాపం అర్జునుడిని విడిచిపెట్టాలి అనేటటువంటి కోరికతో బభ్రువాహనుడితో యుద్ధం ఎలా సంభవిస్తుంది అని నేను ఆలోచన చేస్తుండగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. ఈ అశ్వమేధయాగం పుణ్యమాని యాగాశ్వరక్షకుడుగా అర్జునుడు ఈ నగరంలోకి ప్రవేశించడం, బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఇది సదవకాశం. అర్జునుడికి పాపం రాకుండా చూసుకోవాలి. బభ్రువాహనుడి చేత అర్జునుడు పడిపోయేటట్టుగా చేయించి నాకున్నటువంటి దివ్యమైనటువంటి మణిచేత తిరిగి అర్జునుడిని చైతన్యవంతుణ్ణి చేసుకోవాలి అనే సంకల్పంతో నేను రావడం జరిగింది. అందుచేత ఇప్పుడు అర్జునుడు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. బభ్రువాహనుడి చేతిలో పడిపోయి బ్రతికాడు కనుక వసువులు ఆయనని శపించరు. ఈ విధంగా భర్తని కాపాడుకున్నాను అని చెప్తే చిత్రాంగద, బభ్రువాహనుడు, అర్జునుడు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉలూపి యొక్క సౌశీల్యానికి ఎంతో సంతోషించారు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ అంతఃపురంలోకి రావలసిందిగా అర్జునుడిని ప్రార్థిస్తే, నేను ఇప్పుడు యజ్ఞదీక్షితుడనై ఉన్నాను, ఈ యాగాశ్వ రక్షణ ఎందున్నాను కాబట్టి నేను నగరంలోకి ప్రవేశించి అంతఃపురాదులలోకి రాకూడదు.
మీరందరే చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు గారు చేసేటటువంటి అశ్వమేధయాగానికి బయలుదేరి రండి అని చెప్పి వారందరినీ ఆహ్వానించినటువంటి వాడై అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి రాజగృహము అనబడేటటువంటి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆ జరాసంధుని యొక్క మనవడు మేఘసంధి అనబడేటటువంటి వాడు రాజ్యం చేస్తున్నాడు. ఎంత దయతో కూడుకున్నవాడై ఎంత యుద్ధం వద్దు అని చెప్పినా మేఘసంధి వినకుండా అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం చెయ్యలేక అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా నేను రాజసూయానికి వస్తాను అని అశ్వమేధయాగానికి వస్తాను అని మాట ఇచ్చాడు. తదనంతరం చేదిభూపాలుడైనటువంటి శిశుపాలుడి కొడుకు శరభుడు కూడా అట్లాగే అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత నిషాదరాజు ఏకలవ్యుని యొక్క కుమారుడు కూడా యుద్ధం చేసి అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత దశార్ణపతి, టెంకణాధిపతి, ఆ తర్వాత గుర్రం బయలుదేరి దక్షిణాపథంలోకి ప్రవేశించింది. అక్కడ అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక భూపతులందరినీ స్వాధీనం చేసుకుని గుర్రం వెంట సౌరాష్ట్ర దేశంలోకి ప్రవేశించి గోకర్ణాన్ని దాటి ద్వారకకి వెళ్ళాడు. అక్కడ ద్వారకావాసులందరూ కూడా అర్జునుడికి స్వాగతం పలికి ఎంతో సంతోషంగా ఆయనను మన్నించారు. ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరాన ఉన్నటువంటి దేశాలలో తిరిగి అక్కడ నుంచి పాంచాల దేశం మీదుగా గాంధార దేశంలోకి ప్రవేశించింది. అక్కడ శకుని యొక్క కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్పినా శకుని కుమారుడు అర్జునుడితోటి యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసి అతని యొక్క పొగరు అణిచేశాడు. ఎక్కడ వాడిని చంపేస్తాడో అన్న ఉద్దేశ్యంతో శకుని యొక్క తల్లి యుద్ధభూమికి పరిగెత్తుకొచ్చి అర్జునుడిని ప్రార్థిస్తే ధృతరాష్ట్రుడు గాంధారి నేను వెళ్ళిన తరువాత వీడిని చంపానని చెప్తే బాధపడరా? వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళకి నేను చెప్పవలసిన జవాబు కోసం నేను వీడిని చంపకుండా వదిలిపెట్టాను. ఇప్పటికైనా ఈ పగలు కార్పణ్యాలు విడిచిపెట్టండి అని హితవు పలికి వాళ్ళని కూడా అశ్వమేధయాగానికి ఆహ్వానం చేసి అక్కడ నుంచి బయలుదేరి అర్జునుడు అనేక దేశాలలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా వశవర్తుల్ని చేసుకున్నటువంటి వాడై ఎంతో సంతోషంగా ఆ యాగాశ్వంతో తిరిగి క్షేమంగా హస్తినాపురం వైపుగా వచ్చేస్తున్నాడు. ఈలోగా యాగం కోసమని చెప్పి అనేకమైనటువంటి శాలలను శిల్పుల చేత నిర్మాణం చేయించాడు ధర్మరాజు గారు భీముడును. ఆ ఉలూపి, చిత్రాంగద, ఆ రాజ్యంలో భూమి మీద ఉన్నటువంటి ఎందరో రాజులు, లెక్కలేనంత మంది రాజులు బయలుదేరి ఆ యాగానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఈ పని చేస్తామంటే మేము ఈ పని చేస్తామని చెప్పి ధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కోసం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కదిలిపోతే సర్దుకుంటూ భూమండలంలో ఉన్న ఇంతమంది రాజులు పోటీలు పడి పనులు చేస్తూ ఆ అశ్వమేధయాగంలో ధర్మరాజు గారి యొక్క కీర్తి బావుట ఎగిరేటట్టుగా ప్రవర్తించారు. 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత గంట కొట్టేవారు. అటువంటి గంట నిరంతరాయంగా మోగుతూనే ఉండేది. అంటే ఆ అశ్వమేధయాగం చేసినప్పుడు ఎన్ని లక్షల మంది భోజనం చేశారో అంతు లేదు. అన్ని భోజనాలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి భీముడు యాగం చూడండి, తినండి, ఈ బట్టలు ధరించండి, ఆభరణాలు తీసుకోండి, మీకు కోరుకున్నటువంటి వస్తువులు తీసుకోండి, మీ దుస్థితి ఏదైనా ఉంటే తొలగించుకోండి అని చెప్తూ ఎవరికి ఏ కష్టమున్నా విని ఆ కష్టాన్ని తీర్చి ధనాన్ని, ధాన్యాన్ని, వస్త్రాల్ని, ఆభరణాల్ని అన్నింటినీ పుష్కలంగా ఇచ్చి పేదరికం అనేటటువంటిది ఎవ్వడికి లేని విధంగా యాగానికి వచ్చిన ప్రతి వాడికి వట్టి చేతులతో వెళ్ళేవాడన్నవాడు లేకుండా భూరిదానాలు చేసి ఎవరికైనా ఏ దుఃఖం ఉందని తెలిసినా ఆ దుఃఖాన్ని పోగొట్టి పంపించాడు తప్ప ఒక్కడు రిక్తహస్తాలతో వెళ్ళినవాడు లేడు, భోజనం చెయ్యకుండా వెళ్ళినవాడు లేడు, కష్టంతో వచ్చి కష్టమే మనసులో పెట్టుకుని వెళ్ళిపోయినవాడు లేడు. అందరినీ అంత సంతోషపెట్టి పంపించారు. ఆ వ్రతానుష్ఠానంలో ఆసక్తి లేనటువంటి ఒక్క ఉపద్రష్ట అందులో లేడు. వేదాంగవేత్త కానటువంటి వాడు ఎవ్వడూ లేడు. అంతమంది వేదాంతులు, అంతమంది బ్రాహ్మణులు, అంతమంది గొప్ప గొప్ప విద్వాంసులు ఆ యాగానికి రావడం జరిగింది. కనుగొను కౌతుకంబున కూడి చనుదించి దివ్య మునీంద్రులతి ప్రియమున అభినందనము చేయ
చాలా గొప్ప గొప్ప మునీశ్వరులు, దివ్యమైనటువంటి ఋషులందరూ కూడా యాగం చూడ్డానికి వచ్చి ఎంతో ఆనందించినటువంటి వారై వారందరూ కూడా ధర్మరాజుని ఆ యాగాన్ని అభినందించారు. అఖిల గంధర్వులు ఆనందములగు గానములను బయలుదేరి వచ్చినటువంటి గంధర్వులందరూ కూడా సంతోషంతో గానం చేశారు. అప్సర స్త్రీలు హృద్యములైన నృత్య విశేషములను ఉల్లసిల్లుచుండ, స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి అప్సర స్త్రీలందరూ కూడా ఆ యాగమంటపంలో నృత్యాలు చేశారు. సిద్ధ విప్రజనంబు శేషలు చల్లుచు బహువిధ్యాశీర్వాద పరతబరగా, వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్షతలు వేసి ఆశీపురస్సరంగా మంత్రాలు చదువుతుండగా, ఆజ్యులై పేరుగలుగు పదార్వురవని పరుల యాగంబులకు సరివచ్చు మిగులు కాని, ఇది వటపడదనగా వెలుంగు ధర్మతనయుని అశ్వమేధమురరేంద్ర. ఒకానొకప్పుడు షోడశ చక్రవర్తులు చేసినటువంటి యాగములు ఎంత ప్రఖ్యాతి వహించాయో ఈ భూమి మీద, వాటితో సమానమనైనా చెప్పాలి, వాటికన్నా ఎక్కువనైనా చెప్పాలి తప్ప అంతకన్నా ధర్మరాజు గారు చేసినటువంటి ఈ అశ్వమేధయాగం మాత్రం ఎంత మాత్రమూ తక్కువ కాదు అని వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటుండగా, ఆ అశ్వమేధయాగం పరమాద్భుతమైనటువంటి రీతిలో జరిగింది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో అందులో మంత్రములన్నింటినీ కూడా చక్కటి స్వరంతో అనుసంధానం చెయ్యడం కోసం ఆగమోక్తంబు దర్శనీయంబునైన ఆ సుతంత్రంబు ననరించు యాజగోత్తమావళికి తానలంకారమై పరాశరాత్మజుని శిష్యకోటి ఒప్పారనధిపా. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో, ఆ యాగం నిర్వహించినటువంటి వాళ్ళల్లో పరాశరాత్మజుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క శిష్యులున్నారే, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వెలుగు వెలిగారు. అంత గొప్పగా వాళ్ళందరూ కూడా యాగానికి వన్నె తెచ్చే రీతిలో స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములను అద్భుతంగా అన్వయం చేసి దేవతలందరూ కూడా సంతోషించేటట్టుగా ఆ యాగాన్ని చేయించారు. అశ్వమేధయాగం అంత గొప్పగా జరిగింది. జరిగిన తరువాత ధర్మరాజు గారు ఆ యాగానికి వచ్చినటువంటి సదస్సులకు 1000 కోట్ల బంగారు టంకములు బహూకరించాడు. తదనంతరం ఆ భూమినంతటినీ కూడా, రాజ్యాన్నంతటినీ కూడా వ్యాసుడికి దానం చేసేశాడు. చేసిన తరువాత ఈ రాజ్యాన్ని నేనేం చేసుకుంటానయ్యా అని చెప్పి అంటే, మళ్ళీ ధర్మరాజు గారు ఆ వ్యాస భగవానుడికి ఇది ఈ భూమికి వెల అని చెప్పి 1,000 కోట్ల బంగారు టంకములు వ్యాసుడికి ఇచ్చాడు. వ్యాసుడు ఆ 1,000 కోట్ల బంగారు టంకములు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ పంచిపెట్టేశాడు. ఆ యాగం చేసినప్పుడు ఆ యాగంలో యజ్ఞశాల బంగారంతో నిర్మించారు, వేది బంగారంతో నిర్మించారు, యజ్ఞ స్తంభాలన్నీ బంగారంతో నిర్మించారు. అట్లాగే గుమ్మాలు, కుండలు, కర్రలు, ఆ పడుకునేటటువంటి శయ్యలు, అక్కడ ఉన్నటువంటి పీఠాలు అన్నీ కూడా బంగారంతో చేసినవి. ఆ యాగశాలకు సంబంధించినటువంటి వీటన్నింటినీ విప్పేసి ఇవన్నీ కూడా ధర్మరాజు గారు బ్రాహ్మణులకు దానం చేశాడు. అంటే ఒకానొకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం ఎంత గొప్పదో ధర్మరాజు గారు చేసినటువంటి యాగం అంతకన్నా తక్కువది మాత్రం కాదు అని అందరూ మెచ్చుకున్నారు. రెండవ మరుత్తుడై ఆ పాండవ ముఖ్యుండు చేయు పరమ వితరణంబు ఒండొక ఎడ కల్గునే ఎన్నండును చూడ విన సజ్జను స్తుత చరిత. అసలు ఈ ధర్మరాజు గారు చేసినటువంటి యాగం చూస్తుంటే ఒకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం జ్ఞాపకానికి వస్తోంది. ఇటువంటి యాగం అసలు లోకంలో ఇంకెవడైనా ఎప్పుడైనా చేశాడా? ఎంత మహత్తరమైన యాగము అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. తన అంశమైన కనకము విను కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు అనగా అది ఎంతయు వినుత చరిత ధర్మకృతుల వినియోగించన్. వ్యాస భగవానుడికి ఇచ్చినటువంటి బంగారాన్నంతటినీ కూడా ఆయన కుంతీదేవికి ఇచ్చేశాడు. తనకి ఇచ్చినటువంటి 1,000 కోట్ల బంగారు టంకములనన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరికీ పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసి ఆయనకి ఏం కావాలి, మహానుభావుడు, జ్ఞానధనుడు ఆయన కుంతీదేవికి బంగారాన్నంతటినీ ఇచ్చాడు. అంటే వ్యాసుడికి కుంతీదేవి అంటే ఎంత ప్రత్యేకమైనటువంటి గౌరవమో, ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది. అంత సౌశీల్యవతి కుంతీదేవి.
అందుకే ఆ బంగారాన్ని అంతటినీ కుంతికి ఇచ్చాడు. కానీ ఆవిడ దాన్నంతటినీ కూడా ధర్మకార్యాలకి వినియోగించేసింది. ఆ తర్వాత ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి అవబృధ స్నానం ఆచరించారు. సకల బాంధవ భూపతి సంయుతముగా ఆ నదీశ్వరుడు అవబృధ స్నానపూతగాత్రుడై చిత్తగత సర్వ కల్మషముల బాసి నిర్జిత స్వర్గత్వ భాసియయ్యే. ద్రౌపదీదేవితో కలిసి ఆ చుట్టూ బంధువులు, రాజులు అందరూ నిలబడి ఉండగా, మునీంద్రులందరూ కూడా మంత్రములను చదువుతూ ఆశీర్వచనం చేస్తుండగా, మనసులో బంధువుల్ని చంపారనేటటువంటి పాపాన్నంతటినీ తొలగతోసుకున్నటువంటి వాడై స్వర్గాది లోకములను పొందడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తేజస్సుని సంతరించుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందడానికి వీలుగా అవబృధ స్నానాన్ని ధర్మరాజు గారు ఆచరించాడు. అవబృధ స్నానంతో ఆ అశ్వమేధయాగం పూర్తయిపోతుంది. ఆ తర్వాత తన నొసలు తగిలేటట్టుగా ధర్మరాజు గారు వంగి వ్యాసభగవానుడి యొక్క పాదములకు నమస్కరించి, మీరు చెప్పినటువంటి మార్గం వల్ల కదా ఇవాళ ఇంత గొప్ప యాగాన్ని చెయ్యగలిగామని చెప్పి తన కృతజ్ఞతను ఆవిష్కరించాడు. సంతోషించినటువంటి వ్యాసభగవానుడు ఆ ధర్మరాజు గారి దగ్గర నమస్కారాన్ని తీసుకొని ఆశీర్వచనం చేసి శిష్యులతో కలిసి అంతర్ధానమైపోయాడు. యాగానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా ఏమి యాగం, ఏమి భోజనాలు, ఏమి బహుమానాలు, ఏమి భూషణాలు, ఏమి వస్త్రాలు, ఏమి ప్రేమ, ఏమి ఆర్ద్రత, ఏమి సువర్ణం, ఏమి ధనం, ఎంతమంది మునీశ్వరులు, ఎంతమంది విద్వాంసులు, ఏమి మంత్రాలు అని దాని గురించి అదే పనిగా చెప్పుకుంటున్నవాడే తప్ప ఒక్కడు కూడా యాగం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడిన వాడు లేని సందర్భంలో ఆశ్చర్యకరంగా అక్కడికి ఒక ముంగిస వచ్చింది. ఆ ముంగిస ఒక పక్క అంతా బంగారం అయ్యింది, ఒక పక్క సాధారణంగా ఉంది. ఆ ముంగిస వచ్చింది, ఈ అశ్వమేధయాగం సత్తు ప్రస్తుడు చేసినటువంటి మహాధర్మంతో పోలిస్తే వీసమంత ఎత్తు కూడా పోలదు అంది. అనేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి దేవతలు, మునులు అందరూ కూడా అట్లా అంటున్నావు కదా, ఈ కారణం ఎందువల్ల ఇప్పుడు చెప్పవలసి వచ్చింది? ఏ కారణం చేత నీకు ధర్మరాజు గారి యొక్క అశ్వమేధయాగం నువ్వు చెప్పినటువంటి ఆ సక్తుప్రస్తుడి యొక్క మహాధర్మం కన్నా తక్కువైంది అని అడిగితే ఆ ముంగిస వాళ్ళందరితో కూడా జవాబు చెప్తూ చెప్పింది. వినుడు, ధర్మక్షేత్రమన రూఢమైన కురుక్షేత్రమున యందు రోష కామ విరహితుండొక మహాద్విజుడుంచవృత్తిమైనుండు భార్యయు తనయుండు అతని పత్నియు సహచర భావంబునుంది వర్తింతురు అట్టుల తపశ్రీ విలుంగనున్నెడే పులుపంటలన్నీయు అత్యంత వికలంబుగా అనావృష్టి దోషమావహిల్లిన అతనికి ఆహారమునర చేసికొనుట దుర్ఘటమయి చెల్లుచుండన్ వారు నలుగురు చని తృణధాన్యమల్ప మేరుకొని ఒత్తురు ఆకలి తీరకుండు. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీ అందరికీ చెప్తాను వినండి అని ఆ ముంగిస జవాబు చెప్పడం ప్రారంభించింది. కురుక్షేత్రానికి ధర్మక్షేత్రము అని పేరు కదా. ఆ కురుక్షేత్రంలో ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు సక్తుప్రస్తుడు. ఆయనకి భార్య, కొడుకు, కోడలు. ఆయన కామాన్ని, క్రోధాన్ని కూడా జయించినటువంటి వాడు. ఏ ఆశలు లేనటువంటి వాడు. ఏ ఆశ లేకపోయినా శరీరం తనంత తాను పడిపోవాలి తప్ప శరీరాన్ని బలవంతంగా పడగొట్టకూడదు కదా, అది ఆత్మహత్యాదోషం అవుతుంది. అందుకని ఆయన ఆహారం కోసం కూడా ఎవరిని ఆశ్రయించకుండా ఉంచవృత్తితో జీవిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిన తరువాత వర్షాలు పడ్డం మానేశాయి. ఎక్కడ చూసినా వేడి, అనావృష్టి, దానితో వరి పంట, గోధుమ పంట బుగ్గి అయిపోయి అటువంటి సమయంలో తినడానికి కూడా ఏమీ దొరకలేదు. అతి కష్టం మీద అతను, భార్య, కొడుకు, కోడలు వెళ్ళి పొలాల్లో అక్కడ ఇక్కడ చెల్లాచెదరుగా పడిపోయినటువంటి నివారి ధాన్యాన్ని ఏరుకుని తెచ్చి దాన్ని పేలపిండిగా చేసుకున్నారు. చేసుకుంటే అది 4 మానికలైంది. అయితే నలుగురు 4 మానికలు పంచుకొని ఆ పేలపిండి తినడానికి సిద్ధపడుతున్నారు.
ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఈ సకృప్రస్తుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమని, లోకానికి తెలియచేయడం కోసం యమధర్మరాజు గారు బ్రాహ్మణ వేషంతో వచ్చారు. వచ్చి చాలా ఆకలిగా ఉంది, మీకు నేను అతిథిని, నాకు అన్నం పెట్టమని అడిగారు. వెంటనే అతిథికి పెట్టడం కన్నా ధర్మం గృహస్థుకి లేదని ఆ సకృప్రస్తుడు తన వంతు తినవలసినటువంటి పేలపిండిని ఆ అతిథికి ఇచ్చేశాడు. ఆయన అది తినేసి ఆకలి తీరలేదు అన్నట్టుగా బాధగా ముఖం పెట్టాడు. భర్తని అనుగమించడం ధర్మపత్ని కర్తవ్యం. మీరే తినకుండా ఆకలితో ఉండగా నేను తిని ప్రయోజనం ఏమిటి, మీ మార్గమే నాది అని చెప్పి ఆయన ధర్మపత్ని కూడా తన వంతు ఆ పేలపిండిని వచ్చిన అతిథికి ఇచ్చేసింది. అయినా కడుపు నిండలేదు అని ఆ వచ్చిన అతిథి తెలియచేస్తే ఆత్మావై పుత్రనామాసి అని కదా లోకంలో ప్రఖ్యాతి, మీ కీర్తి నేను నిలబెట్టాలి కదా అని చెప్పి కుమారుడు కూడా తన వంతు పేలపిండిని ఇచ్చేశాడు. ఈ ఇంటిని మెట్టినందుకు ఈ వంశ గౌరవాన్ని మర్యాదని నేను నిలబెట్టవలసి ఉంటుంది, మీరు చేసే అతిథి పూజ నేను పాటించాలి కదా అని ఉత్తమ సంప్రదాయాన్ని కొనసాగించాలి, అప్పుడు కదా కోడలుగా వచ్చినందుకు వారసత్వం అని ఆ కోడలు తన వంతు పేలపిండిని ఇచ్చేసింది. నలుగురి పేలపిండి తినేసినటువంటి ఆ అతిథి కడుపు నిండింది అని సంతోషించి, నేను ఎవరో కాదయా, నేను యమధర్మరాజుని, ఏ విధమైనటువంటి హింస లేకుండా నువ్వు చేసినటువంటి ఈ యాగం చాలా గొప్పది, అతిథి పూజ కన్నా గొప్ప యాగం ఇంకేముంటుంది, ఇందులో ఏ హింస లేదు, ఇందులో ఉన్నదల్లా ఒక్కటే, నువ్వు వచ్చిన వారిని అంత ప్రీతితో ఆదరించావు, అంత గొప్ప దానం చేశావు, నిన్ను చూడాలి అని సప్తర్షులు కోరుకుంటున్నారు. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసినటువంటి ఈ త్యాగానికి, నువ్వు చూపించినటువంటి ఆదరానికి, ఈ అతిథి పూజకి అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇది సామాన్యులు చెయ్యగలిగింది కాదు, ఇది ఒక్క నీకు మాత్రమే చెల్లింది. ఎందుకంటే ఎన్నో ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడు తప్ప అన్యులు చేయగలిగినది కాదు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు ఎంతో సంతోషంగా కాసేపట్లో బ్రహ్మగారు విమానాన్ని పంపిస్తున్నాడు. ఆ విమానంలో నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిసి స్వర్గలోకాన్ని చేరండి అని చెప్తుండగా పైనుంచి దేవదుందుబులు మ్రోగై పుష్పవృష్టి పడింది. కాబట్టి హింస లేని యాగం హింసతో కూడుకున్న యాగం కన్నా చాలా గొప్పది అన్న ఉద్దేశ్యంతో ఈ మాట చెప్పాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ పేల పిండి ఎక్కడ కూర్చుని అతిథి తిన్నాడో అక్కడ గొప్ప సువాసనలు కలిగాయి. ఆ అతిథి కాళ్ళు కడుక్కున్నాడు. ఏదైనా తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుంటారు కదా, అందుకని అతిథి కాళ్ళు కడుక్కున్నాడు. ఆ కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్లు ఎక్కడున్నాయో అక్కడ నేను పాకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు తగిలి ఆ పేలపిండి వాసన చూసి ఆ శేషం తగిలితే ఎక్కడ తగిలాయో అక్కడ నా పక్క భాగం అంతా బంగారంగా మారిపోయింది, కానీ ఒక పక్క భాగం సాధారణంగా ఉండిపోయింది. మళ్ళీ అట్లా యాగం చేసినవాడు, అట్లా అన్నదానం చేసినవాడు ఎవరైనా ఉంటాడా? ఉంటే నా రెండో పక్క కూడా బంగారం అవుతుందని నేను వెడుతూ ఉంటాను ప్రతి చోటికి. ఇంత అన్నదానం చేశాడు కానీ ధర్మరాజు, ఇక్కడికి వచ్చి నేను అతిథులు కాళ్ళు కడుక్కున్న చోట తిరిగినా, ఇంకో చోట తిరిగినా, ఏమంటించుకున్నా రెండో వైపు బంగారం కాలేదయా. అందుకని ధర్మరాజు గారు చేసిన యాగం కన్నా సకుప్రస్తుడు చేసినటువంటి యాగమే గొప్పది. ఆయనే ధార్మికుడు, ఆయన ధర్మానుష్ఠానంతో పోలిస్తే ఈ యాగం ఏమీ కాదు అది. అలా అనగానే శాప విమోచనాన్ని పొంది ఆ ముంగిస అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత అసలు ఈ విశేషమేమి అని అడిగితే, ఇంద్రుడు చేసినటువంటి యాగం, అగస్త్యుడు చేసినటువంటి యాగాదులను ఉటంకిస్తూ దానికి సంబంధించినటువంటి వేరు వృత్తాంతాన్ని తెలియచేశారు. ఒకానొకప్పుడు జమదగ్ని శ్రాద్ధ కార్యం చెయ్యాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడై ధేనువు దగ్గరికి వెళ్ళి దాని పొదుగు దగ్గర కుండలో పరమ పవిత్రంగా ధేనువు యొక్క పాలను పితికి శ్రాద్ధకర్మ చెయ్యడం కోసం ఒక మూల భద్రంగా ఉంచాడు. భృగువంశంలో పుట్టిన వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది అని విన్నటువంటి క్రోధానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ దేవత ఈ జమదగ్ని పరీక్షిద్దామని చెప్పి వచ్చి ఆ కుండ పగిలిపోయేటట్టుగా చేసింది. ఆ పగిలిపోయేటప్పటికి జమదగ్ని చూశాడు. చూసి ఆ క్రోధభూతం ఎదురుగుండా కనపడింది.
నిజానికి శపిస్తాడనుకుని క్రోధభూతం భయపడింది. అంత కోపం వస్తుంది ఆయనకి అనుకుంది. కానీ ఆయన అన్నాడు, నీవేమి తప్పు చేసితి, త్రోము శంకాభయంబు తొలగగా సంకల్పావిలతకు నలుగుట పితృదేవతలకు కలుగు పొమ్ము దిగ్గనను అనుడు. ఆ క్రోధదేవత జమదగ్నిని చూసి, అయ్యయ్యో నా వలన ఈ కుండ పగిలిపోయింది, నువ్వు శ్రాద్ధం కోసమని సిద్ధం చేసిన ఆవు పాలన్నీ ఉలికిపోయాయి, కాబట్టి నా తప్పు మన్నించు, నన్ను దయచూడు, ప్రేమతో నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, దేనికంత బెంగ పెట్టుకుంటావు, దేనికంత ప్రార్థన చేస్తావు, నువ్వు చెయ్యరానంత పెద్ద తప్పు ఏం చేశావు, ఏదో పొరపాటున కుండ పగిలిపోయింది, పాలు ఒలికిపోయి అంటే ఆవిడ ఆశ్చర్యపోయి, భృగువంశీయులు మొక్కు మీద కోపం ఉన్నవాళ్ళు అంటారు, కానీ నిజానికి నువ్వు ఇంత శాంతమూర్తివి అని పొగిడింది. తర్వాత శ్రాద్ధ కార్యం చేస్తాను అని నేను సంకల్పం చేసుకుని పితికి తెచ్చినటువంటి పాలకొండ పగిలిపోయినప్పటికీ కూడా నేను ఏమీ అనలేదని నా పితృదేవతలకి కోపం రావచ్చు, సంకల్పం భగ్నమైంది కాబట్టి వాళ్ళు రాకముందు నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే క్రోధదేవత వెళ్ళిపోయింది. వెంటనే ఆ పితృదేవతలు వచ్చారు, చూశారు, నువ్వు శ్రాద్ధం పెడతాను అని సంకల్పం చేసి ఈ కుండలోకి పాలు తెచ్చావు, ఆ శ్రాద్ధ సంకల్పం భగ్నమైపోయేటట్టుగా ఆ పాలు నేల మీద పడిపోయేటట్టుగా చేసినటువంటి క్రోధదేవతని విడిచిపెట్టేశావు, కాబట్టి మాకు ఆగ్రహం కలిగింది, నువ్వు ముంగిసవగుదువుగాక అని శపించారు వాళ్ళు. శపిస్తే ఆయన వాళ్ళని ప్రార్థన చేసి ఆ జమదగ్ని, నాకు మళ్ళీ శాప విమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నువ్వు ఒకనాడు మహాధర్మాన్ని చూసినటువంటి వాడివై అది అధమధర్మము అని చెబితే ఆనాడు నీకు శాప విమోచనం అన్నారు. అదో విచిత్రమైన విషయం. అందుకని ఆ జమదగ్ని ముంగిస అయి తిరుగుతున్నాడు. ఆయన సకుప్రస్తుడు చేసినటువంటి అతిథి పూజ చూడడం జరిగింది. అప్పుడు ఒక పార్శ్వమంతా కూడా బంగారు రంగులోకి వెళ్ళిపోయింది, బంగారం అయిపోయింది. ఆయన ధర్మరాజు గారు చేసినటువంటి యాగమనకు హింసాస్పర్శ ఉన్నదని, అది ఆయన చేసినంత త్యాగంతో కూడుకున్నది కాదని విమర్శ చేస్తూ, అంతటి మహాధర్మాన్ని కూడా, అంత గొప్ప యాగాన్ని కూడా అధమధర్మంగానే చెప్పాడు. ఆ కారణాన్ని చెప్పి సకుప్రస్తుడు చేసినటువంటి ఆ అతిథి పూజతో పోలిస్తే ధర్మరాజు గారు చేసిన యాగం ఏపాటిది అన్నాడు. అలా అనగానే ఆ పితృదేవతలు ఏది చేస్తే శాపం పోతుందన్నారో అది పూర్తయిపోయిందిగా, మహాధర్మాన్ని అధమధర్మంగా చెప్పాడుగా. చెప్పినటువంటి కారణం చేత ఆయనకి వెంటనే శాపం విమోచనం అయిపోయి ఆ జమదగ్ని యథారూపాన్ని పొంది అంతర్ధానమైపోయాడయా. దానితో ధర్మరాజు గారు చేసినటువంటి యాగం వల్ల ఇంత గొప్పగా అందరూ ఆదరింపబడడం, ఆయన మనసు తేలికపడడం, పాప విమోచనం జరగడం, అవబృధ స్నానం చెయ్యడం, అందరూ సంతోషించడం, సంతోషించని వాడు ఒక్కడున్నాడు అని చెప్పడానికి కూడా సాధ్యం కాని రీతిలో ఆ యాగం జరగడం, ఇన్ని జరిగిన తర్వాత కొసమరిపేమి అంటే ఆ యాగం వల్ల జనమేజయుడు కూడా శాప విముక్తి పొందడం, అనుకోని రీతిలో శాప విముక్తి పొంది ఆయన కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇంతమంది సంతోషాలకి, ఇన్ని రకాలుగా ఇంతమంది అభ్యున్నతులకు కారణమై ధర్మరాజు గారు పరమశాంతి పొందడానికి, ఆయనకి మనసులో ఏదైనా పాపం కలిగిందనేటటువంటి శంక ఉంటే ఆ శంక తొలగిపోవడానికి కారణమైంది. అట్లాగే అర్జునుడు అనుభవించవలసినటువంటి భయంకరమైనటువంటి పాప ఫలితాన్ని కూడా నిజానికి ఈ అశ్వమేధయాగమే ఒక రకంగా తప్పించింది. లేకపోతే భబ్రువాహనుడితో యుద్ధం జరిగి అర్జునుడికి అశుభం జరగడం, ఉలూపి యొక్క ప్రమేయం చేత ఆయన మళ్ళీ తిరిగి చైతన్యవంతుడు కావడం, ఇవన్నీ జరిగి ఉండేవి కావు. ఇన్ని మంగళములకన్నింటికీ కూడా కారణమైంది. పైగా ఈ పర్వంలోనే పాండవుల యొక్క వంశాంకురం మృత శిశువుగా జన్మించినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పునరుజ్జీవితుడై పరీక్షిత్తుగా ఆయన చేతనే నామకరణము చేయబడి వంశాంకురం మిగిలింది. ఇన్ని రకాలుగా జరిగింది. వ్యాస భగవానుడి యొక్క దివ్యమైనటువంటి వైభవము ప్రకాశించింది.
కుంతీదేవి యొక్క సౌశీల్యము ప్రకాశించింది. గాంధారి ధృతరాష్ట్రులు సంతోషించారు. ధర్మరాజు గారి యొక్క ధార్మిక ప్రవృత్తి బయటికొచ్చింది. ఇన్నింటినీ వెనక నుండి నడిపించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజానికి అంతరించిపోయినటువంటి వంశాన్ని నిలబెట్టడం అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సాధ్యమైంది తప్పది అన్యులకు సాధ్యమా? మహానుభావుడు అట్లా అనుగ్రహించాడు అంటే దానికి కారణం ఒక్కటే. ఎక్కడ ధర్మానుష్ఠానం ఉన్నదో, ఎక్కడ భక్తి ఉన్నదో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిరతిశయమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహానికి కారణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని ఆయనయే తన కృపా విశేషం చేత మనకి అనుగ్రహించాలి అని ఆయన పాదములు పట్టి నమస్కరిస్తూ మళ్ళీ తిరిగి కలుసుకున్న రోజు సాయంకాలం మనం ఆ మిగిలినటువంటి పర్వాన్ని చెప్తాను అని చెప్పి నా చేత కృష్ణ పరమాత్మ ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలుకుతాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.